హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం అనాలజీ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో మనకి ఈ టాపిక్ నుండి ఎగ్జామ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి నంబర్ అనాలజీ, అండ్ సెకండ్ టైప్ వచ్చేసి లెటర్ అనాలజీ, అండ్ థర్డ్ టైప్ వచ్చేసి మనకి వర్డ్ అనాలజీ. సో మనకి ఎగ్జామ్లో లెటర్ అనాలజీ అలాగే వర్డ్ అనాలజీ నుండి 1 or 2 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలాగే నంబర్ అనాలజీ నుండి కూడా 1 or 2 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఈ టాపిక్ నుండి మనకి టోటల్గా 2 to 3 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో కంప్లీట్గా నంబర్ అనాలజీ పైన డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు ఈ అనాలజీ అనే క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో మనకి ఇక్కడ ఏంటి అంటే A is to B, C is to D, E is to how much. సో మనకి ఈ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ అండ్ బీకి ఒక సిమిలారిటీ అనేది ఉంటుంది. సేమ్ సిమిలారిటీ యూజ్ చేసుకొని మనకి సి అండ్ డి కూడా ఉండాలి. సో ఏ అండ్ బీకి ఏ సిమిలారిటీ అయితే ఉందో సి అండ్ డికి కూడా మనకి సేమ్ సిమిలారిటీ ఉండాలి. అదే సిమిలారిటీని బేస్ చేసుకొని మనం ఈ అండ్ నెక్స్ట్ లెటర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లెటర్ అయినా సరే, వర్డ్ అయినా సరే, మనం నంబర్ అనాలజీ అయినా సరే మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగారు, 5 is to 13, 28 is to 36, 45 is to how much అని క్వశ్చన్ అడిగారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5 + 8 అనేది మనకి 13 అవుతుంది. సో నెక్స్ట్ ఇది కూడా చెక్ చేద్దాం. 28 + 8 అనేది కూడా మనకి 36 అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, 48 + 8 అనేది మనకి 53 అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 98 is to 115, 74 is to how much, 67 is to 84 అని ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి బేసిక్గా క్వశ్చన్స్ అనేవి ప్లస్తో కానీ మైనస్తో కానీ ఉంటాయి, ఆర్ఎల్స్ డివిజన్ ఆర్ మల్టిప్లికేషన్ పైన ఉండొచ్చు, ఆర్ఎల్స్ మనకి స్క్వేర్ పైన కానీ క్యూబ్స్ పైన కానీ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. సో 98 ప్లస్ ఈ నెంబర్ యాడ్ చేస్తే మనకి 115 అయిందో ఒకసారి చెక్ చేద్దాం. సో 98 + 17 అనేది మనకి 115 అయింది. సేమ్ అదే మనకి సిమిలారిటీ అనేది ఇక్కడ ఉందో లేదో కూడా చూద్దాం. సో 67 + 17 అనేది మనకి 84 అయింది. సో ఇక్కడ కూడా మనకి సేమ్ సిమిలారిటీ అనేది ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 74 + 17 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి మనకి 91 అవుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 146 is to 438, 316 is to 948, 556 is to how much అని అడిగారు. సో మనం ఫస్ట్ ప్రాబ్లంలో అడిషన్ యూజ్ చేసాం కదా. సో మీరు ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేయండి. సో 100 ఉంది, ఇక్కడ 400 ఉంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏముంది, 146 ఉంది, తర్వాత 438 ఉంది కదా. సో అరౌండ్ మనకి ఇక్కడ ప్లస్ అనేది 292 అవుతుందన్నమాట. సో 146 + 292 అనేది మనకి 438 అవుతుంది. సో నెక్స్ట్ సిమిలారిటీ కూడా ఉందో లేదో చెక్ చేద్దాం. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి మోర్ దాన్ 600+ అనేది అవుతుంది. సో మనకి ప్లస్తో ఎలాంటి రిలేషన్ కూడా రావట్లేదు. సో మనము అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్ కానీ క్యూబ్ రూట్స్ కానీ కూడా రావన్నమాట. సో మీరు ఇక్కడ యూనిట్ డిజిట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో యూనిట్ డిజిట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ 6 ఉంది అండ్ 8 ఉంది. సో 6 × 3 అనేది మనకి 18 అవుతుంది కదా. సేమ్ ఇక్కడ కూడా మనకి 6 ఉంది, 8 ఉంది. సో ఒక్కసారి మనం ఇంటూ 3తోని చేద్దాం. సో 146 × 3 అనేది మనకి ఏమవుతుంది, 438 అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, ఇంటూ 3 అయిందనమాట. నెక్స్ట్ ఇది కూడా మనకి సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో 316 × 3 అనమాట. సో 316 × 3 అనేది మనకి 948 అవుతుంది. సేమ్ మనం ఇక్కడ కూడా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కూడా ఏమవుతుంది మనకి 556 × 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 1668. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో మొత్తం కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం యూనిట్ డిజిట్ని బేస్ చేసుకొని కూడా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏముంది, 6 ఉంది కదా. సో 6 × 3 అనేది మనకి 18 అవుతుంది. సో యూనిట్ డిజిట్లో మనకి 8 ఉంటుంది కదా. సో ఆప్షన్స్లో మనకి అన్నీ కూడా డిఫరెంట్ యూనిట్ డిజిట్స్ అనేవి ఉన్నాయి. సో ఆప్షన్ ఏ అనేది మనకి 8 ఉంది కాబట్టి 1668 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 15:52, 33 హౌ మచ్, 22:73 అని ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 15 × 3 అనేది మనకి 45 అవుతుంది. సో 45 + 7 అనేది మనకి 52 అవుతుంది. సేమ్ మనకి ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయాలి. సో 22 × 3 అనేది మనకి 66 అవుతుంది. సో 66 + 7 అనేది మనకి 73 అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి సేమ్ ఉంటుందన్నమాట. సో 33 × ఫస్ట్ 3 చేయాలి. సో 33 × 3 అనేది మనకి 99 అవుతుంది. సో 99 + 7 అనేది మనకి 106 అవుతుందన్నమాట. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా సరే ఫస్ట్ దానికి ఏదైనా మల్టిప్లికేషన్ కానీ లేకపోతే అడిషన్ చేయాలా, లేకపోతే అది దగ్గరలో ఏదైనా స్క్వేర్ రూట్స్కి కానీ క్యూబ్ రూట్స్కి ఉందో కానీ వెంటనే మీకు స్ట్రైక్ అవ్వాలన్నమాట. సో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే ఇలాంటివి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 7183:3850, 6957 ఈజ్ హౌ మచ్, 8972:5639 అని ఉంది. సో మనకి ఇక్కడ ఏమైంది, ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో సెకండ్ డిజిట్కి తగ్గిపోయిందనమాట, నంబర్ అనేది డిక్రీజ్ అయింది. సో ఇక్కడ మనం ఏమవుతుంది, ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో సెకండ్ డిజిట్కి ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఎప్పుడన్నా సరే ప్లస్ కానీ మల్టిప్లికేషన్ కానీ చేయాలి. సో అలా కాకుండా మనకి నంబర్ అనేది ఫస్ట్ డిజిట్ నుండి సెకండ్ డిజిట్కి డిక్రీజ్ అయిందనుకోండి, సో అప్పుడు మైనస్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేయాలన్నమాట. సో ఫస్ట్ చూద్దాం. సో 7182 డివైడెడ్ బై ఒకసారి 2 చేసి చూడండి. సో మనకి అరౌండ్ 35 అవుతుంది. సో సంథింగ్ 3500తో వస్తుంది. సో ఆ ఈక్వేషన్ అనేది రాదు. సో నెక్స్ట్ మనం 7183 - 3850 చేద్దాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 3333. సో మనకి ఆన్సర్ అనేది 3333 అవుతుందన్నమాట. సేమ్ మనకి థర్డ్ ఈక్వేషన్లో కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో 8972 - 5639 అనేది సబ్ట్రాక్షన్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, 3. నెక్స్ట్ ఇక్కడ మనకి 3, సేమ్ ఇక్కడ కూడా మనకి 3 అవుతుంది, అండ్ ఇక్కడ కూడా మనకి 3 అవుతుంది. సో వీటి రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేది కూడా మనకి 3333 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 6957 - 3333 అనేది చేయాలన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ 2, 6 అలాగే 3. సో ఆప్షన్ ఎక్కడుంది మనకి, 3624. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది 12,144, 13,169. నెక్స్ట్ ఏ ఆప్షన్ అనేది కరెక్ట్గా ఉంటుందో చూడాలి. సో ఇప్పటి వరకు మనం అన్నీ కూడా నంబర్ అనలాగీ పైన చూసాం కదా. సో ఇవన్నీ కూడా మనకి గ్రూప్ అనలాగీ అనమాట. సేమ్ ఇక్కడ కూడా మనకి అనలాగీ లాగానే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ది మనకి సెకండ్కి ఒక ఈక్వేషన్ అనేది ఉంటుంది, అంటే సిమిలారిటీ అనేది ఉంటుంది. సేమ్ సెకండ్ దానికి కూడా సేమ్ సిమిలారిటీ ఉంటుంది. సో మనం థర్డ్ దానికి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ లెటర్ అలాగే సెకండ్ లెటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్లో మనకి 12 స్క్వేర్ అనేది 144 అవుతుంది. సేమ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి, 13 స్క్వేర్ అనేది 169 అవుతుంది. సో నెక్స్ట్ మనం ఎలా తీసుకోవాలి అంటే, ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో సెకండ్ డిజిట్ అనేది దాని యొక్క స్క్వేర్ అయ్యే ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 14 స్క్వేర్ అనేది 196 కదా. సో ఆప్షన్ ఏ అనేది కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్ అనేది మనకి 15, 225 ఉంది. సో 15 స్క్వేర్ అనేది ఆన్సర్ మనకి 225. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 4,19, 11,124 అని ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 స్క్వేర్ ఏంటి మనకి 16. సో 16 + 3 అనేది మనకి 19 అవుతుంది. సో ఫస్ట్ మనకి ఎలా ఉంది, ఎక్స్ స్క్వేర్ + 3 అనేది ఉందన్నమాట. సెకండ్ది అబ్జర్వ్ చేయండి. సో సెకండ్లో మనకి 11 ఉంది. సో 11 స్క్వేర్ అనేది మనకి 121 అవుతుంది. సో 121 + 3 అనేది మనకి 124 అయింది. సో ఇక్కడ మనకి ఏమైంది, ఎక్స్ స్క్వేర్ + 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ డి ఆప్షన్ నుండి చూద్దాం. సో ఫస్ట్ ఏముంది, ఇక్కడ 5 ఉంది. సో నెక్స్ట్
నెక్స్ట్ డిజిట్ ఏమై ఉండాలి, 5 స్క్వేర్ ప్లస్ 3 అనేది ఉండాలి. సో 25 ప్లస్ 3 అనేది మనకి 28 అవుతుంది. కానీ ఆప్షన్లో మనకి 33 ఉంది. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేయండి. సో నెక్స్ట్ దాంట్లో మనకి 16 ఉంది కదా. సో 16 స్క్వేర్ అనేది మనకి 256 అవుతుంది. కానీ మనకి ఇక్కడ 240 ఉంది. సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. అండ్ 9 స్క్వేర్ అనేది 81. సో ఈ ఆప్షన్ కూడా కాదు. సో ఫస్ట్ ఆప్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే 13 ఉంది. సో 13 స్క్వేర్ అనేది 169 అవుతుంది. సో 169 ప్లస్ 3 అనేది మనకి 172 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. సో ఈ క్వశ్చన్ మనకి రీసెంట్గా జరిగిన CHSL 2024లో అడిగిన క్వశ్చన్. సేమ్ మోడల్ మనకి MTS 2024లో కూడా ఒక క్వశ్చన్ అడిగారు. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. 5, 128, 9, 732 అనమాట. సో మనకి సెకండ్ క్వశ్చన్లో స్క్వేర్కి రిలేటెడ్గా అడిగారు కదా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5 క్యూబ్ చూడండి. సో 5 క్యూబ్ అనేది మనకి 125 అవుతుంది కదా. సో 125 ప్లస్ 3 అనేది మనకి 128 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం రిలేషన్ ఉంది, x క్యూబ్ ప్లస్ 3 అనేది ఉంది. సో సెకండ్ కూడా మనకి సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో 9 ఉంది. 9 క్యూబ్ అనేది మనకి 729. సో 729 ప్లస్ 3 అనేది మనకి 732 అవుతుంది. సో ఏ ఆప్షన్ మనకి కరెక్ట్గా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 4 క్యూబ్ అనేది 64 కదా. సో ఆప్షన్ ఏ కాదు. అండ్ సెకండ్ ఆప్షన్ కూడా కాదు. సో 5 క్యూబ్ అనేది మనకి 125 అవుతుంది. అండ్ థర్డ్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే 3 క్యూబ్ అనేది 27. సో 27 ప్లస్ 3 అనేది మనకి 30 అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతారంటే ఎక్స్ క్యూబ్ అంటే ఏదో ఒక డిజిట్ యొక్క క్యూబ్ +1 కానీ +2 కానీ +3 కానీ అలా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలా కాకుండా ఎక్స్ క్యూబ్ -1 కానీ ఎక్స్ క్యూబ్ -2 కానీ దీనిపైన కూడా క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు. అండ్ ఇంకో మోడల్ ఎలా అడుగుతారంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ నంబర్ +1 ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ నంబర్ +2 అలా, లేకపోతే సేమ్ మనకి నెగిటివ్ సైన్స్లో అనమాట. సో x² -1 అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారంటే ఫస్ట్ మనకి 4 అనేది ఉంది, 2 అనేది ఉందనుకోండి. సో 2 స్క్వేర్ అనేది మనకి 4 అవుతుంది. నెక్స్ట్ 2:3 అనేది క్వశ్చన్ అడుగుతారు. అలా కాకుండా 3:8 అనేది క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ మన 4 హౌ మచ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అనేది 2 ఉంది కదా. సో 2 తర్వాత 3 అనుకోవచ్చు. కానీ 3 తర్వాత మనకి 4 రావాలి, కానీ ఇక్కడ 8 ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 స్క్వేర్ అనేది 4 కదా. సో 2 స్క్వేర్ -1 అనేది మనకి 3 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే 3 స్క్వేర్ అనేది 9, 9 - 1 అనేది 8 అవుతుంది. సిమిలర్గా మనకి 4 స్క్వేర్ అనేది 16, 16 - 1 అనేది 15 అవుతుంది అనమాట. సో దీనిపైన కూడా మనకి క్వశ్చన్స్ అనేది అడుగుతారు. అలా కాకుండా x³ + x అనమాట. సో ఏ డిజిట్తోనైతే మనం క్యూబ్ రూట్ చేస్తున్నామో దానికి ప్లస్ కానీ, అలా కాకపోతే ఏ డిజిట్కి అయితే మనం క్యూబ్ చేస్తున్నామో దానికి నెగిటివ్ సైన్ కానీ అడుగుతారు. అలా కాకుండా కూడా మనం స్క్వేర్ రూట్ అనమాట. సో 2 స్క్వేర్ +2 అని, లేకపోతే 2 స్క్వేర్ -2 కానీ, అలా కాకుండా 2 స్క్వేర్ +2 +1 కానీ +2 కానీ. సో వీటిపైన మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో క్వశ్చన్లో మనకి 4:9, 25 హౌ మచ్ అని క్వశ్చన్ అనేది అడిగారు. ఈ క్వశ్చన్కి మనం ప్రతి ఒక్క ఆప్షన్ యొక్క ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే 2 స్క్వేర్ అలాగే 3 స్క్వేర్ ఉంది. సో మనకి 5 స్క్వేర్ కదా 25 అనేది. సో 2 తర్వాత మనకి 3 ఉంది. సేమ్ మనం ఏమనుకుంటా 5 స్క్వేర్ తర్వాత 6 స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది మనకి 36 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనుకుంటాం. అలా కాకుండా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. సో ఫస్ట్ ఇక్కడ 4 ఉంది కదా. సో 4 ఉంది. తర్వాత 4 × 2 అనేది మనకి 8 అవుతుంది. సో 4 × 2 + 1 అనేది కూడా అవ్వచ్చు కదా. సో అప్పుడు మనకి ఆన్సర్ అనేది 9 అవుతుంది. అలా కాకుండా ఇక్కడ చూద్దాం. సో 25 × 2 అనేది మనకి 50 అవుతుంది. సో 50 + 1 అనేది మనకి 51 అవుతుంది. సో ఆప్షన్ ఈ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. సో అలా కాకుండా ఒకసారి క్యూబ్స్తో చూద్దాం. ఫస్ట్ ఏముంది మనకి 2 స్క్వేర్ ఉంది. సో 2 స్క్వేర్ అనేది మనకి 4. నెక్స్ట్ చూడండి 2³ + 1.
సో 2 క్యూబ్ ప్లస్ 1 అనేది మనకి 9 అవుతుంది. 2 క్యూబ్ అంటే 8, 8 ప్లస్ 1 అనేది మనకి 9 అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఏమవుతుంది, 5 స్క్వేర్ ఉంది. సో నెక్స్ట్ డిజిట్ మనకి ఏం రావాలి, 5 క్యూబ్ ప్లస్ 1 అనమాట. సో 5 క్యూబ్ అనేది మనకి 125 అవుతుంది. సో 125 ప్లస్ 1 అనేది మనకి 126 అవుతుంది. సో మీరు ఇలా అబ్జర్వ్ చేసినా మనకి ఆ ఆప్షన్లో ఈ ఆన్సర్ కూడా ఉంది. సో అలా కాకుండా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అనేది 2 స్క్వేర్ ఉంది, సెకండ్ డిజిట్ వచ్చేసి 3 స్క్వేర్ ఉంది, అండ్ నెక్స్ట్ దాంట్లో అబ్జర్వ్ చేస్తే 5 స్క్వేర్ ఉంది. సో మీరు ఇక్కడ నెక్స్ట్ నెంబర్ అని కాకుండా ప్రైమ్ నెంబర్సే అనుకోండి. సో ప్రైమ్ నెంబర్స్ మనకి 2, 3, 5, 7 ఉంటాయి కదా, 11. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 తర్వాత ఏ ప్రైమ్ నెంబర్ ఉందో దానికి స్క్వేర్ ఉంది, అండ్ 5 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, 7 అవుతుంది. సో 7 స్క్వేర్ అనేది కూడా ఆన్సర్ అవ్వచ్చు. సో 7 స్క్వేర్ అంటే ఆన్సర్ ఏంటి, 49. సో మీరు ఆలోచించే విధానంలో ఏ ఆప్షన్ అన్నా అవ్వచ్చు అనమాట. సో కొందరు స్క్వేర్తో యాడ్ చేస్తే ఆన్సర్ అనేది 36 అవ్వచ్చు. అలా కాకుండా ప్రైమ్ నెంబర్స్ అని అనుకొని ఉంటే 49 అవ్వచ్చు. అలా కాకుండా 4 × 2 + 1 అని ఆలోచిస్తే మనకి 51 అవ్వచ్చు. అలా కాకుండా క్యూబ్తో ఆలోచిస్తే మనకి ఆప్షన్ అనేది 126 అవ్వచ్చు. సో మనకి ఎగ్జామ్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ప్రైమ్ నెంబర్స్తో చెక్ చేయాలి. సో ప్రైమ్ నెంబర్స్తో ఆప్షన్ అనేది ఉందనుకోండి, సో ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ అనేది దానికే ఇవ్వచ్చు. నెక్స్ట్ క్యూబ్ రూట్స్ కానీ లేకపోతే స్క్వేర్ రూట్స్, తర్వాత మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్కి కానీ, నెక్స్ట్ అది కాకపోతే మనకి ప్లస్ కానీ నెగిటివ్ కానీ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. 864:12, 1372:14, అలాగే 2048కి ఆన్సర్ ఏమవుతుంది అని అడిగారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 12 స్క్వేర్ అనేది మనకి 144 అవుతుంది. అలా కాకుండా ఒకసారి 12 క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 12 క్యూబ్ అనేది మనకి 1728 అవుతుంది. సో ఈ 2 నెంబర్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే 1728 / 2 అనేది మనకి 864 అవుతుంది. సేమ్ సిమిలారిటీ మనం దీనికి కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 14 క్యూబ్. సో 14 క్యూబ్ అనేది మనకి 2744 అవుతుంది. సో 2744 / 2 అనేది మనకి 1372. సో ఆన్సర్ అనేది మనకి కరెక్ట్ అయింది. సో ఇప్పుడు ఏ డిజిట్ని క్యూబ్ బై 2 చేస్తే మనకి 2048 అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, x క్యూబ్ డివైడెడ్ బై 2 = 2048 రావాలి. సో మనం 2ని ఇక్కడ సెండ్ చేసామనుకోండి, సో ఆన్సర్లో మనకి 4096 రావాలి. సో 4096 అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 16. సో 16 క్యూబ్ రూట్ ఏంటి మనకి 4096 అనమాట. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 243:9. సో మనకి 243ని డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ లేకపోతే స్క్వేర్ రూట్స్తో కానీ క్యూబ్ రూట్స్తో కానీ ఏదో ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేసి 9 అనేది రావాలి. నెక్స్ట్ ఏముంది, 72:6 అని ఉంది. నెక్స్ట్ ఏముంది, 576 హౌ మచ్ అని క్వశ్చన్ ఉంది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో సెకండ్ డిజిట్ నుండి చూద్దాం. సో సెకండ్ డిజిట్లో మనం అబ్జర్వ్ చేస్తే 6 స్క్వేర్ అనేది 36 కదా. సో 36కి మనకి ఇక్కడ 72 రావాలి. సో 6 స్క్వేర్ ఇంటూ 2 అనేది మనకి 72 అవ్వచ్చు. సేమ్ మనకి ఫస్ట్ డిజిట్కి కూడా ఉందో లేదో చెక్ చేద్దాం. సో 9 స్క్వేర్ అనేది 81. సో 81 ఇంటూ 2 అనేది మనకి 162 అవుతుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్లో ఏముంది, 243 ఉంది. సో ఈ ఆప్షన్ అనేది మనకి రాదు. ఒకసారి మనం నెక్స్ట్ క్యూబ్తోని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 6 క్యూబ్ అనేది మనకి 216 అవుతుంది. సో 216 నుండి 72 రావాలి. సో డివైడెడ్ బై 3 చేసామనుకోండి, సో మనకి ఆటోమేటిక్గా 72 అనేది అవుతుంది. సో నెక్స్ట్ మనం 9కి చూద్దాం. సో 9 క్యూబ్ అనేది మనకి 729. సో 729/3 అనేది మనకి సో 243 అవుతుంది. సిమిలర్గా మనకి వాట్ ఈస్ ద క్యూబ్ అంటే ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది 756 రావాలి. సో మనకి ఆప్షన్లో x క్యూబ్ బై 3 అనమాట. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటూ 3. సో 6 3s 18, 22, 15, 16, 17. సో మనకి ఏ ఆప్షన్లో క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఉంటుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే 12 క్యూబ్ అనేది మనకి 1728 అవుతుంది. ఒకవేళ మీకు 12 క్యూబ్ అనేది గుర్తులేదనుకోండి, సో మీరు యూనిట్ డిజిట్ని బేస్ చేసుకొని కూడా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ యూనిట్ డిజిట్లో 8 ఉంది కదా. సో ఒకసారి 2కి చూడండి. సో 2ని
3 టైమ్స్ రాయాలి, అంటే క్యూబ్ కాబట్టి. సో 2 ఇంటూ 2 అనేది 4 అవుతుంది, 4 ఇంటూ 2 అనేది మనకి 8 అవుతుంది అనమాట. సో మొత్తం 1728 అని గుర్తు లేకుండా కూడా మనకి ఆప్షన్లో 8 ఉందనుకోండి, ఆప్షన్ కరెక్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు 8కి చెక్ చేయండి. సో 8 ఇంటూ 8 ఇంటూ 8, 8 అయితే 64. సో 4 ఇంటూ 8 అనేది మనకి 2 అవుతుందన్నమాట, ఓన్లీ యూనిట్ డిజిట్ని బేస్ చేసుకొని. సో మనకి ఇక్కడ ఆప్షన్లో 8 ఉంది, సో అది కూడా కాదు. నెక్స్ట్ 4కి చూసామనుకోండి, 4 క్యూబ్ అనేది మనకి 64. 4 ఇంటూ 4 ఇంటూ 4, 4 4 16, 6 ఇంటూ 4 అనేది 24. సో ఆప్షన్లో మనకి 8 ఉంది, సో ఈ 2 ఆప్షన్స్ కూడా కాదు. సో అల్టిమేట్గా మనకి 12 క్యూబ్ తెలియకుండా కూడా మనం యూనిట్ డిజిట్ని బేస్ చేసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Following a certain logic, 325 is related to 30. Same logic ni use cheskoni 425 is related to 32. Using the same logic, which one of the following is related to 16? So ikkada manaki question anedi em adigarante 325 is to 30, 424 is to 32. Similar ga ఏ నంబర్కి 16 ఉంటుందని క్వశ్చన్ అనేది అడిగారనమాట. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 30 స్క్వేర్ అనేది మనకి 900 అవుతుంది. సో 900, అలాగే ఇక్కడ 325 ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, ప్రతి ఒక్క డిజిట్ని మల్టిప్లై చేయండి. సో 3 ఇంటూ 2 ఇంటూ 5, సో 5 2 జా 10, 10 2 జా 30. సో ఆప్షన్ అనేది మనకి కరెక్ట్గా ఉంది. సో నెక్స్ట్ ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. 4 ఇంటూ 2 అనేది 8, 8 4 జా 32. సో ఆప్షన్ ఇక్కడ కూడా మనకి సాటిస్ఫై అయింది. సో మనకి ఈ ప్రతి ఒక్క డిజిట్ని కూడా మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది 16 రావాలన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో మనకి 1 ఇంటూ 7 అనేది 7, 8 7 జా మనకి 56. సో ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ చూస్తే 8 1 జా 8, 8 2 జా 16. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో వేరే ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. 8 1 జా 8, 8 ఇంటూ 0 అనేది 0 అవుతుంది. అండ్ 8 1 జా 8, 8 4 జా మనకి 32 అవుతుందన్నమాట. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు ఎగ్జామ్లో ఏదన్నా పెద్ద డిజిట్ ఉండి దానికి ఆన్సర్ అనేది తక్కువ డిజిట్ ఉందనుకోండి, సో ఇక్కడ కూడా మీకు డివిజన్ కానీ స్క్వేర్ రూట్స్కి కానీ క్యూబ్ రూట్స్కి కానీ దగ్గరగా లేదనుకోండి, సో ఆ ప్రతి ఒక్క డిజిట్స్ అనేవి ప్లస్ అన్న అయి ఉండొచ్చు, లేకపోతే ప్రతి ఒక్క డిజిట్ యొక్క మల్టిప్లికేషన్ అన్న అయ్యి ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 89 ఈజ్ రిలేటెడ్ టు 78, 97 ఈజ్ రిలేటెడ్ టు 86, 72 ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్ మీరు చూస్తే CHSL టైర్ 2 2024లో, అంటే రీసెంట్గా CHSLలో జరిగిన మెయిన్స్ క్వశ్చన్ అనమాట. సో మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, 89 మైనస్ 11 అనేది 78 అవుతుంది. అలాగే 97 మైనస్ 11 అనేది 86 అవుతుంది. సిమిలర్గా మనం ఇక్కడ కూడా చూస్తే 72 మైనస్ 11 అనేది మనకి 61 అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి CGL 2024లో అడిగిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏమని అడిగారంటే, ఫాలోయింగ్ ఏ సర్టన్ లాజిక్ 31 ఈజ్ రిలేటెడ్ టు 152, అలాగే 47 ఈజ్ రిలేటెడ్ టు 168. విత్ ద సేమ్ లాజిక్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు 66 అని అడిగారు. సో 66 అనేది ఏ నంబర్కి రిలేటెడ్గా ఉంది అని. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామనుకోండి, సో ఫస్ట్ డిజిట్కి సెకండ్ డిజిట్కి మనకి నంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ప్లస్ కానీ మల్టిప్లికేషన్ కానీ యూజ్ చేయాలి, ఆర్ ఎల్స్ మనం స్క్వేర్ రూట్ కానీ క్యూబ్ రూట్ కానీ ఉందేమో చూద్దాం. సో మనం స్క్వేర్ రూట్ చూసామనుకోండి, సో 30 క్యూబ్ అంటే 31 ఉంది కదా, సో 30 స్క్వేర్కి అనేది మనకి 900 అవుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్లో 152 ఉంది. సో ఇది అవ్వదు. అండ్ మల్టిప్లికేషన్ ఒకసారి చెక్ చేయండి. సో మల్టిప్లికేషన్ చేసాక కూడా మనకి 31 ఇంటూ 5 అనుకోండి, సో 155 అవుతుంది. సో -3 చేస్తే మనకి 152 అవుతుంది. సో ఇక్కడ ఏంటి 31 ఇంటూ 5 -3 అనేది అవ్వచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ ఏముంది 47 ఇంటూ 5. సో 47 ఇంటూ 5 అనేది అరౌండ్ 230, సో 235 అవుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్లో 168 ఉంది. సో ఇది కూడా రాదు. నెక్స్ట్ మనం ఒకసారి అడిషన్ అనేది చూద్దాం. అంటే 31కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 152 అవుతుంది. సో 152 మైనస్ 31 అనేది మనకి 121 అవుతుంది.
సో అలాగే మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో 47 168 మైనస్ 47 అనేది కూడా మనకి 168 మైనస్ 47. సో ఇక్కడ కూడా మనకి 121 అనేది ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ ఏంటి 66కి మనం 121 అనేది యాడ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది 187 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి గ్రూప్ అనాలజీ అనమాట. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి రీసెంట్గా జరిగిన 2024లో CGL టైర్ 1లో అడిగిన క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 10, 12, 8, 15 ఉంది. సేమ్ సిమిలారిటీని బేస్ చేసుకొని మనకి 12, 14, 10, 19 ఉందన్నమాట. సో ఈ 2కి కూడా సిమిలారిటీ అనేది సేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫస్ట్ 2లో 2 డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి 10 ఉంది, నెక్స్ట్ 12 ఉంది. సో ఇక్కడ ఏమైంది +2 అయింది. సో నెక్స్ట్ దాంట్లో చూద్దాం, 12 + 2 అనేది మనకి 14 అయింది. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, 12 ఉంది, అలాగే 8 ఉంది. సో ఇక్కడ ఏమైంది -4 అయింది. నెక్స్ట్ దాంట్లో కూడా మనకి -4 ఉంది. సో ఫస్ట్ 2 డిజిట్స్కి +2 అయింది, అండ్ సెకండ్ అండ్ థర్డ్ డిజిట్కి మనకి -4 అయింది. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ డిజిట్ని అబ్జర్వ్ చేస్తే +7 అయింది, కానీ ఇక్కడ ఏమైంది +9 అయింది. సో ఇక్కడ ఈ 2 అనేవి సిమిలారిటీ లేదు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8 ఉంది, 15 ఉంది. సో ఇక్కడ ఇంటూ 2 -1. సో 8 2 16 -1 అనేది 15 అవుతుంది. సిమిలర్గా మనకి ఇక్కడ కూడా ఉందో లేదో చెక్ చేద్దాం. 10 × 2 అనేది మనకి 20 అవుతుంది, అండ్ 20 - 1 అనేది 19 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి +2 -4, నెక్స్ట్ దానికి ఇంటూ 2 -1 అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో చూద్దాం. ఫస్ట్ దాంట్లో 11 అండ్ 13 ఉంది. సో +2 ఉంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే 13 అండ్ 9 ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటి -4 ఉంది. నెక్స్ట్ 2 దానికి అబ్జర్వ్ చేస్తే 9 2 18, 18 - 1 అనేది 17. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది లాస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, 31 47 35, 51 67 55. సో నెక్స్ట్ సెట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ 2 దానికి కంపేర్ చేసి చూడండి. సో ఫస్ట్ 2 మనం కంపేర్ చేసామనుకోండి, సో ఇక్కడ +16 అయింది. నెక్స్ట్ ఫస్ట్ అండ్ థర్డ్కి ఒకసారి కంపేర్ చేయండి. సో 31 ఉంది, ఇక్కడ 35 ఉంది. సో ఇక్కడ ఏమైంది +4 ఉంది. సేమ్ సిమిలారిటీ మనకి సెకండ్ సెట్లో కూడా ఉందో లేదో చెక్ చేయాలి. సో మనం ఫస్ట్ 2 డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 51 ఉంది, ప్లస్ మనకి 16 చేస్తే 67 యాడ్ అయింది. సో ఫస్ట్ 2 కూడా మనకి ఏమైనాయి +16తో ఉన్నాయి. అలాగే ఫస్ట్ డిజిట్ అలాగే థర్డ్ డిజిట్ అబ్జర్వ్ చేస్తే +4 ఉంది. సో మనకి ఏంటి ఇక్కడ ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్ అండ్ థర్డ్ డిజిట్. సో సెట్లో మనకి ఫస్ట్ డిజిట్ అలాగే ఉంది, అండ్ సెకండ్ డిజిట్ ఏదైతే ఉందో ఫస్ట్ డిజిట్ +16 అయిందనమాట. అండ్ థర్డ్ డిజిట్ ఏదైతే ఉందో ఫస్ట్ డిజిట్ +4 అయిందనమాట. సో ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ మనకి +4తో చూడండి. సో 33 + 4 అనేది మనకి 37 అవుతుంది కదా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ కాదు. అండ్ ఆప్షన్ బి అబ్జర్వ్ చేస్తే మనకి 32 ఉంది, అలాగే 27 ఉంది. సో నంబర్ అనేది మైనస్ అయింది. సో ఆప్షన్ బి కూడా కాదు. థర్డ్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే 13 ఉంది, ఇక్కడ 17 ఉంది. సో +4 కదా. సో 13 + 4 అనేది మనకి 17 అవుతుంది. అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్ని కంపేర్ చేద్దాం. సో 13 + 16 అనేది మనకి 29 అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేశాం కదా. సో నంబర్ అనాలజీ పైన మనకి మ్యాక్సిమం కూడా క్వశ్చన్స్ అనేవి ఇలాగే అడుగుతారు. సో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు కంపల్సరీ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనేవి రావాలి. సో క్వశ్చన్ని చూడగానే మనం దాని యొక్క ట్రిక్ అనేది మీకు మైండ్లో రావాలన్నమాట. సో నంబర్ అనాలజీ అయితే కంప్లీట్ చేసేసాం. సో నెక్స్ట్ వీడియోలో మనం వర్డ్ అనాలజీ అలాగే లెటర్ అనాలజీ పైన వీడియో అనేది డిస్కస్ చేద్దాం. సో నంబర్ అనాలజీ పైన మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.